తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఎవరు వెబ్ సిరీస్ లకి 100 కోట్లు ఖర్చు పెట్టరు. ఏం చేసినా 40-50 కోట్లలోనే చుట్టేయాలని చూస్తారు. ఎందుకంటే మన ఓటీటీ మార్కెట్ అంతంత మాత్రమే. అలాంటిది ఏం చూసి సంజయ్ లీలా భన్సాలి హీరా మండికి 200 కోట్ల బడ్జెట్ పెడుతున్నాడు. వెబ్ సిరీస్ లకు 100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది హాలీవుడ్ మేకర్స్ మాత్రమే చేస్తుంటారు. ఎందుకంటే ఆయా నటీనటులకు ఉండే క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని నెట్ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లిస్తూ ఉంటుంది. అది వారికి వర్కౌట్ అవుతూ ఉంటుంది. మన ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఎవరు 100 కోట్లు ఖర్చు పెట్టి వెబ్ సిరీస్ల జోలికి పోరు. ఒకవేళ వెళితే జరిగే డ్యామేజ్ ఎలా ఉంటుందో మన వాళ్లకు బాగా తెలుసు. నవరస వెబ్ సిరీస్ మ్యాటర్లో మణిరత్నం ఇలాగే డబ్బు వృధా చేశాడని ఆ మధ్య చాలా కమెంట్స్ ఫేస్ చేశాడు. తాజాగా మణిరత్నం చేసిన తప్పే సంజయ్ లీలా భన్సాలి చేస్తున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. హీరామండి వెబ్ సిరీస్ కు భన్సాలి ఏకంగా 200 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం పెద్ద చర్చానీయాంశం అయింది. అజయ్ దేవ్గన్ చేసిన రుద్రాకు 200 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. తాజాగా హీరామండితో భన్సాలి ఆ రికార్డును బ్రేక్ చేసి పాడేశాడు. నిజానికి భన్సాలి సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉంటాయి. దేవదాస్, బాజీరావు మస్తానీ, పద్మావత్, రామ్ లీలా లాంటి సినిమాలు ఆయన నుంచే వచ్చాయి. ఇప్పుడొస్తున్న హీరామండి ఓటీటీలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. హీరామండికి ఇంతలా ఖర్చు పెట్టడం వెనక వింటేజ్ లుక్ ఎక్కువగా కనిపించబోతోంది. భారత్ కు స్వాతంత్ర్యం రాక మునుపు పాకిస్తాన్లోని లాహోర్లో విలాసవంతమైన జీవితాలు గడిపిన వేశ్యలపై ఈ వెబ్ సిరీస్ ఉండబోతోంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ వీడియో చూస్తూ ఉంటే సిరీస్ ను ఎంతటి రిచ్ లుక్ తో తీర్చిదిద్దారో అర్థమవుతోంది.